ఇటీవల తగ్గిన గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్లో కేవలం 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు ₹3 మేర ధర పెరిగింది. కొన్ని రోజుల్లోనే ఆకాశాన్నంటుతున్న గుడ్ల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. దాదాపు 2 వారాల క్రితం ఒక గుడ్డు ధర ₹4 ఉండగా ఇప్పుడు రీటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ₹7కి చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో ₹8 సైతం అమ్ముతున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా రీటైల్ కిరాణా దుకాణాల్లో ధరలు ఒకే విధంగా ఉండగా హోల్సేల్ దుకాణాలు ఒక్కో గుడ్డును ₹6.30 చొప్పున అమ్ముతున్నాయి. కోళ్ల అధిక మరణాలు, ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం వేగంగా పెరుగుతున్న ధరలకు కారణమని కోళ్ల పెంపకదారులు పేర్కొంటున్నారు. వేసవిలో ఫారాల్లో కోళ్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది, ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ గుడ్లు, కోళ్ల మాంసానికి డిమాండ్ అలాగే కొనసాగుతోంది. సరఫరా తక్కువగా ఉండడంతో నష్టాలను పూడ్చుకోవడానికి ఫారాల్లో గుడ్లు, కోళ్ల ధరలను పెంచుతారు అని రంగారెడ్డి జిల్లాలోని ఒక కోళ్ల ఫారం యజమాని తెలిపారు. సంవత్సరంలోని ఇతర నెలలతో పోలిస్తే వేసవిలో మరణాల రేటు 30% ఎక్కువగా ఉంటుందని మరో పౌల్ట్రీ ఫారం యజమాని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మార్కెట్లో కోడి మాంసం ధర కిలోకు ₹240 ఉండగా లైవ్ బర్డ్ కిలో ₹170కి అమ్ముతున్నారు. హైదరాబాద్లో కేజీ చికెన్ ₹240 నుంచి ₹260 వరకు అమ్ముతున్నారు. గతవారం కేజీ చికెన్ ₹280 నుంచి ₹300 వరకు అమ్మారు కొందరు చికెన్ షాప్ యజమానులు. గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు కేవలం కొన్ని రూపాయలు మాత్రమే పెరిగాయని చెప్పారు. వేసవిలో ప్రజలు వివిధ కారణాల వల్ల చికెన్ కొనడానికి దూరంగా ఉంటారు. కాబట్టి చిల్లర అమ్మకాల డిమాండ్ తక్కువగా ఉంటుంది. హోటళ్లు, కేటరర్లకు జరిగే సాధారణ సరఫరాలకు ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు. కోళ్ల ఫారాలు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కారణంగా ఎగుమతులు దెబ్బతినడంతో మార్చిలో గుడ్ల ధరలు తగ్గాయి. అయితే అది స్వల్పకాలం వరకే కొనసాగింది. అయితే కోళ్ల మరణాలు, డిమాండ్ పెరగడం వల్ల మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశముందని పౌల్ట్రీ ఓనర్స్ పేర్కొంటున్నారు.